ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కృపను పొందుకోవాలని ప్రతిదినము మీ గురించి మేము ప్రార్థిస్తున్నాము. జీవవాక్యం వింటున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను ఆ దినమున ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 123వ కీర్తన 1వ వచనము. నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. Psalms 123 verse 1. I lift up my eyes to you. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నులు యేసయ్య వైపు చూడాలి. యేసయ్య సృష్టి అంతటినీ చేశాడు. సర్వాధికారం కలిగిన వాడు. సృష్టిలో సమస్తమును ఆయనే జరిగిస్తున్నాడు. కాబట్టి నీకున్న సమస్యలు ఎంత పెద్దవైనా ఈ రోజు నీవు సమస్య వైపు చూడవద్దు, ఆపదల వైపు చూడవద్దు. ఏదైతే నిన్ను ముంచాలని చూస్తుందో దాని వైపు చూడవద్దు. ఎవరి ద్వారా అయితే నీవు మోసపోయావో వారి వైపు చూడొద్దు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన యేసయ్య వైపే నీ కన్నులు త్రిప్పమని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు నీ సమస్యకు కారణం నీ హృదయమే అయి ఉండొచ్చు. కాబట్టి పరిస్థితులకు కారణమైన నీ వైపు నీవు చూసుకోవద్దు. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు సింహాసనాసీనుడైన దేవుని వైపు చూడు. యేసయ్య నీ కంటికి కనబడకపోవచ్చు, అయితే ఆయన సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన మాట వలనే సమస్తం జరుగుచున్నది. ఎప్పుడైతే నీవు యేసయ్య వైపు తిరిగి, ప్రభువా నీ శక్తిని నేను ఆశ్రయిస్తున్నాను, నీ కృపను నేను ఆశ్రయిస్తున్నాను అని నీ కన్నులెత్తి ప్రార్థిస్తావో, నీ మనస్సును ఆయన మీద పెట్టుకుంటావో, నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఒక ధూపము వలె చేరుతుంది. సో మై డియర్ ఫ్రెండ్, ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, ద లార్డ్స్ థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్. His eyes see, his eyelids test the children of man. So lift up your eyes onto Lord Jesus Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలో నుండే ప్రార్థన చెయ్యి. ప్రతి ఒక్క భయంకరమైన స్థితి నుండి నిన్ను తప్పిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఆశ కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ జీవవాక్యం నీలో ఫలించాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకు ఇచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, సమస్తమును చేసిన వాడవు నీవే, శక్తి గలవాడవు నీవే. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఏ సమస్యలైతే ఉన్నాయో అందులో కృంగిపోకుండా మా జీవితాలను, మా కుటుంబాలను, ఉద్యోగమును, పరిచర్యను, వ్యాపారమును నీకు మహిమార్థకరంగా మార్చమని సర్వ సంపదలకు అధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.